టీడీపీపై దుష్ప్రచారమా వైసీపీ దిగజారుడు రాజకీయాలు సకాలంలో అందించకపోతే సీఎస్తే బాధ్యత టీడీపీపై తప్పుడు ప్రచారం చేస్తున్న సజ్జలపై చర్యలకు డిమాండ్ అంటూ వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి నిన్న మాట్లాడినటువంటి మాట. ఇకపోతే అజ్ఞాతం వీడిన పిన్నెల్లి వైసీపీ బాధితులు 5 ఏళ్ల క్రితం పల్నాడు జిల్లా మాచివరం మండలంలోని పిన్నెల్లి గ్రామాన్ని విడిచివేయడం వైసీపీ బాధ్యత టీడీపీకి చెందినటువంటి కుటుంబాల అజ్ఞాతవాసానికి ఎట్టకేలకు ముక్తి లభించింది. 2019 ఎన్నికల అనంతరం వైసీపీ శ్రేణులు టీడీపీ నేతల కార్యకర్తలపై దాడులు పాల్పడుతున్న తరుణంలో అప్పట్లో మాజీ సర్పంచ్ నన్నే కుటుంబంతో పాటు సుమారు 100 కుటుంబాల వారు పిన్నెల్లి గ్రామాన్ని వదిలి వివిధ ప్రాంతాల్లో తలదాచుకున్న విషయం ఏదైతే ఈ విషయంపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవడంతో 5 ఏళ్ల తర్వాత ఆదివారం సుమారు 60 కుటుంబాల వారు పోలీసుల భద్రత నడుమ గ్రామంలోకి ప్రవేశించి వారి సొంత ఇళ్లకు చేరుకున్నారు. గ్రామానికి చెందిన టీడీపీ సానుభూతి పరులు ఆయా కుటుంబాలకు ఘనస్వాగతం పలికారు. రాష్ట్రంలో వైసీపీ పాలన వచ్చిన తర్వాత పల్నాడులో నెలకొన్న భయంకర పరిస్థితుల్ని పిన్నెల్లి ఘటన ఉదాహరణగా నిలుస్తుంది అంటూ రాసుకొచ్చారు. ఇంతకీ అక్కడే ఉన్న టీడీపీ సానుభూతి పరులు స్వాగతం పలికారంట. అంటే టీడీపీ సానుభూతి పరులు అక్కడే ఉన్నారు కదా, మరి వాళ్ళు ఎట్టున్నారు, వీళ్ళు మాత్రమే వెళ్ళారు. అక్కడ జరిగేది ఏంటంటే నాయకుల వెనకాల రౌడీల్లాగా తిరిగేటువంటి వాళ్ళకి అధికారంలోకి వేరే పార్టీ రాగానే ఎదురు దెబ్బ తగులుతుంది. అది అసలు జరిగింది. వాస్తవంగా రాయాలంటే ఫ్యాక్షన్ వ్యవహారాలు నడుపుకునేటటువంటి వాళ్ళు ఒక ఫ్యాక్షనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అవతల ఉన్నటువంటి బ్యాచ్ వాళ్ళు ఊరొదిరిపోవడం అన్నది పల్నాడులో దశాబ్దాలుగా జరుగుతుంది. ఆ విషయం నేను ఎన్నోసార్లు ప్రస్తావించాను. ఇప్పుడు అదే ఆ వార్త కొంచెం వక్రీకరించి చూపెడుతున్నారు. అయిపోతే నా బొమ్మ